ఏం జరగబోతోంది అనే ఒక టెన్షన్. అయితే రాజకీయాల్లో సీన్ మారబోతుందా? టీడీపీ కూటమైతే అధికారంలోకి వచ్చేసింది, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిలో 5 ఏళ్ల పాటు కొనసాగుతారా లేదా అనేది దీనికి సంబంధించి తాజాగా అంతున్న అనాలిసిస్. చంద్రబాబు గారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఎన్డీఏ కన్వీనర్గా ఆయన పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఏడాది తర్వాత 2 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సీఎంగా వాళ్ళు ఆ సీట్లో కూర్చోబోతున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది. కాకపోతే ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారే ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసి కేంద్రంలోకి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఆయన చక్రం తిప్పితే కనుక భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ పునాదులు బలంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీని ఢీకొట్టడానికి ఏ ప్రాంతీయ పార్టీ కూడా సాహసం చేయదు అనే ఒక బలమైన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. మరి ఆ తరహా ప్రకటన ఏమన్నా ఉంటుందేమో కొద్ది రోజులు ఆగితే కానీ చూడాలి.